ఇప్పుడు నేనున్నది రీసెంట్‌గా 27 క్రోర్స్‌తో రెనోవేట్ చేసిన బేగంపేట్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్‌ని ఇనాగరేట్ చేసి ఎగ్జాక్ట్‌గా 2 వీక్స్ అవుతుంది. స్టేషన్‌లోకి ఎంటర్ అవ్వగానే చెత్త వేయరాదు అనే సైన్ బోర్డ్ ఉంది. కానీ దాని నెక్స్ట్ సీనే ఇది. పక్కనే ఇంత పెద్ద డస్ట్‌బిన్ ఉన్నా గానీ తాగి పడేసిన వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ పక్కన బెంచ్ మీద పెడతాం కానీ అక్కడున్న డస్ట్‌బిన్‌లో అయితే పడేయము. నెక్స్ట్ గుట్కా అండ్ పాన్ మరకలు ఇవైతే లిటరలీ స్టేషన్ మొత్తం ఉన్నాయి. నాకైతే ఉమ్ముల పోటీలు ఏమైనా పెట్టారా ప్లాట్ఫామ్ మీద అనిపించింది. ఎందుకంటే అంతలా ప్లాట్ఫామ్ మీద అసలు ఈ గుట్కా అండ్ పాన్ మసాలా మరకలైతే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న కొత్త గోడల మీద చెప్పులు అండ్ షూ మరకలు చూడడానికి చాలా చండాలంగా ఉన్నాయి. గోడని మొత్తం ఒక వాల్ ఆర్ట్ లాగా చేశారు. ప్లాట్ఫామ్ మీదనే కాదు గోడల మీద కూడా గుట్కా మరకలు పుష్కలంగా ఉన్నాయి. ఈ డ్రింకింగ్ వాటర్ దగ్గర పరిస్థితి చూసినప్పుడైతే ఆల్మోస్ట్ వామిట్ చేసుకున్నంత పనైంది నాకు. అరే ట్రైన్స్, ప్లాట్ఫామ్స్, గోడలు అంటే ఓకే, కనీసం నీళ్లు తాగే దగ్గర కూడా క్లీన్గా లేకుండా మొత్తం గుట్కలతో కవర్ చేశారు. మన ప్రాబ్లం ఏంటంటే మనకి అన్ని గవర్నమెంట్ చేయాలి, కానీ మనం మాత్రం బేసిక్ సివిక్ సెన్స్ లేకుండా, బేసిక్ హైజీన్ లేకుండా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ఉచ్చలు పోసుకుంటూ గుట్కాలు పాన్ పరాగులు ఉమ్ముకుంటూ కామన్ సెన్స్ లేకుండా పబ్లిక్ ప్లేసెస్ని ఇష్టం వచ్చినట్టు నాశనం చేస్తాం. గవర్నమెంట్ ఎన్నని చేస్తుంది, వాళ్ళు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ ఇన్ ది ఎండ్ ఆ ఫెసిలిటీస్ని క్లీన్గా ఉంచుకోవడం, కాపాడుకోవడం మన బాధ్యత. మనం 2025లో ఉన్నాం. ప్లీజ్ మీరు ఇంట్లో ఎలా ఉన్నా బయటికి వస్తే మాత్రం కొంచెం సివిక్ సెన్స్ మెయింటైన్ చేయండి.